ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆంధ్రాలో జరుగుతున్న అతిపెద్ద ఫార్మా డెవలప్మెంట్ గురించి ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అలానే కన్స్ట్రక్షన్ కూడా చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి ఫ్లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరికి తెలిసిందే కదా, మన విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి ప్రాంతం ఇప్పుడు భారతదేశంలోనే ఒక పెద్ద భారీ ఫార్మా హబ్గా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ భారీ బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వేల కోట్ల పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, వేలాది ఉద్యోగులు రాబోతున్నాయి. ఈ వీడియోలో బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏంటి, నక్కపల్లి సమీపంలో ఎందుకు నిర్మిస్తున్నారు, ప్రస్తుత నిర్మాణ స్థితి ఏంటి, వైజాగ్ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఈ విషయాలని చాలా క్లియర్గా తెలుసుకుందాం. మరి మొదటగా మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఈ బల్క్ డ్రగ్ పార్క్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారో తెలుసుకొని ఆ తర్వాత విజువల్స్ చూస్తూ, కన్స్ట్రక్షన్ స్టాటస్ చూస్తూ ఈ బల్క్ డ్రగ్ పార్క్ గురించి విషయాలను తెలుసుకుందాం. ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే బల్క్ డ్రగ్ పార్క్. ఎగ్జాక్ట్గా మన నక్కపల్లి దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు రాజాపేట బీచ్, ఇంకా బుచ్చిరాజపేట, రాజాయపేట, ఇంకా డిఎల్పురం, బోయపాడు బీచ్, ఇలా చాలా ఏరియాస్ అయితే ఉన్నాయి. ఈ ఏరియాస్లోనే ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బల్క్ డ్రగ్ పార్క్కి మొత్తం 3 లేన్స్ అయితే కనెక్టివిటీ ఉంటుంది. అండ్ అలాగే రైల్వే లైన్ కూడా కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకైతే ఒక ఏరియా అయితే ఉంది గుల్లిపాడు అని చెప్పేసి. ఈ గుల్లిపాడు నుంచి మనకైతే ఈ ఏరియాకి అంటే ఈ బల్క్ డ్రగ్ పార్క్కి రైల్వే కనెక్టివిటీ ఇస్తున్నారు. అండ్ అలాగే నేషనల్ సిస్టమ్ నుంచి ఉద్దండపురం నుంచి ఒక రోడ్డు, అండ్ అలాగే నక్కపల్లి ఊర్లోంచి ఒక రోడ్డు ఈ ఏరియాకి అయితే కనెక్ట్ అవుతాయి. అండ్ అలాగే కాగితం నుంచి కూడా ఒక మెయిన్ రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది మెయిన్ రోడ్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ బల్క్ డ్రగ్ పార్క్కి మనం అయితే రీచ్ అవ్వచ్చు. ఈ ఏరియా అంతా కూడా మనకి 2000 ఎకరాలు అయితే ఉంటుంది. ఈ 2000 ఎకరాల్లో ఈ బల్క్ డ్రగ్ పార్క్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ అడిషనల్గా మనకి ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కావాలని ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. సో ఏరియా అంతా కూడా మనకైతే కంప్లీట్గా డెవలప్ అవబోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తున్నట్లయితే మన విశాఖపట్నం పోర్ట్ కూడా దగ్గరగానే ఉంటుంది. ఇక్కడ మన విశాఖపట్నం ఉంది, అండ్ ఇక్కడ నక్కపల్లి, అండ్ ఇటు మన కాకినాడ పోర్ట్ కూడా దగ్గరగానే ఉంది. సో ఇక్కడ తయారయ్యే ప్రొడక్ట్స్కి ఎక్స్పోర్ట్స్ కూడా ఈజీ అవుతుంది. ఒకవేళ త్రూ ఎయిర్ ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఈజీనే. అండ్ డైరెక్ట్గా ఇక్కడ బొక్కపురం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ కూడా ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనకైతే ఈ నక్కపల్లి దగ్గరలో బల్క్ డ్రగ్ పార్క్ని డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు విజువల్స్ చూస్తూ ఇంకొన్ని విషయాలు ఈ బల్క్ డ్రగ్ పార్క్ గురించి తెలుసుకుందాం. మరి వెళ్దామా? చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది. మన నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ అనకాపల్లి జిల్లా విశాఖపట్నం కాకినాడ కారిడార్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాసెస్ చేస్తున్న మెగా ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏపీఎస్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని తయారు చేయడం, అండ్ అలాగే ఇంపోర్ట్స్పై డిపెండెన్సీ తగ్గించడం, అలానే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని సృష్టించడం. సో ఇవన్నీ కూడా టార్గెట్స్ అనమాట. సో బల్క్ డ్రగ్ పార్క్ అంటే ఏంటి? చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుంది. బల్క్ డ్రగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మందులు తయారయ్యే ముందు ఉపయోగించే ప్రధాన కెమికల్ పదార్థాలు. ఈ బల్క్ డ్రగ్ పార్క్లో ముఖ్యంగా ఉండేవి ఫార్మా కంపెనీలు, కెమికల్ యూనిట్లు, R&D సెంటర్లు, లాజిస్టిక్ సదుపాయాలు అన్నీ ఒకే చోట ఉంటాయి. అందుకే ఇది బల్క్ డ్రగ్ పార్క్గా పిలువబడుతుంది. కన్స్ట్రక్షన్ స్టాటస్ మనం చూస్తున్నట్లయితే ఆల్రెడీ మనకి ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది. రోడ్లు, బేసిక్ ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నారు. అండ్ లెవెలింగ్ పనులు జరుగుతున్నాయి. ఇంకా అంతర్గత రోడ్లు కూడా నిర్మాణం జరుగుతుంది. మీకు నేను చూపిస్తుంది అయితే అక్కడ మెయిన్ రోడ్ నుంచి అంటే నేషనల్ సిస్టమ్ నుంచి లోపలికి వెళ్తున్న వే అనేది మీకు చూపిస్తున్నాను. దీని గురించి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మీకు ఆ లోపల కూడా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారనేది క్లియర్గా చూపించాను. ఆ వీడియో చూడొచ్చు మీరు. అండ్ అప్కమింగ్ వీడియోలో మీకైతే కంప్లీట్గా బల్క్ డ్రగ్ పార్క్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపిస్తాను. ప్రభుత్వం అయితే పవర్, నీటి సదుపాయాలు, రోడ్ కనెక్టివిటీ కూడా అభివృద్ధి చేస్తుంది. నక్కపల్లిని ఎందుకు ఎంచుకున్నారంటే చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. నేషనల్ హైవేకి దగ్గరలో ఉంది, విశాఖపట్నం పోర్ట్ సమీపంలో ఉంది, కాకినాడ పోర్ట్ కూడా దగ్గరలోనే ఉంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగానే ఉంది. ఇవన్నీ ఎగుమతులకు ఉపయోగపడతాయి. మనం ఇంపోర్ట్ చేసుకోవడం అని ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టబోతున్నాం. ఇది కానీ పూర్తయిందంటే ఈ ప్రాజెక్టు వల్ల చాలా అంటే చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి, కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి, భారీ పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, కెమికల్ ఇండస్ట్రీస్, లాజిస్టిక్ కంపెనీస్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టు వల్ల విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, రియల్ ఎస్టేట్ గ్రోత్ అవుతుంది, అండ్ అలానే కొత్త టౌన్షిప్లు, వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. నక్కపల్లి ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది.
ఫ్యూచర్లో మనం అయితే నక్కపల్లి ఈక్వల్ టు పవర్ సిటీ, వైజాగ్ ఈక్వల్ టు ఇండస్ట్రియల్ పవర్ హౌస్, అలానే ఆంధ్రప్రదేశ్ ఈక్వల్ టు ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుంది. ఇది కేవలం ఒక పార్క్ మాత్రమే కాదు, ఏపీ ఆర్థిక అభివృద్ధికి గేమ్ చేంజర్. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఎగ్జాక్ట్గా ఈ బల్క్ డ్రగ్ పార్క్ అనమాట. ఈ పార్క్కి మన లోపలికి వెళ్ళడానికి దారిని చూస్తున్నారు. కంప్లీట్ మీకు విజువల్స్ నేను అక్కడే చూపించాను. అండ్ అలాగే మీరు అలా లోపలికి వెళ్ళారంటే ఆ బల్క్ డ్రగ్ పార్క్లోకి వెళ్ళొచ్చు. అండ్ అలానే మీకు అప్కమింగ్ వీడియోలో ఆ బల్క్ డ్రగ్ పార్క్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపిస్తాను. ఫైనలీ మనమైతే మన నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ మీకు ఎలా అనిపించింది, ఈ ప్రాంత భవిష్యత్తు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అలానే మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆలో పెట్టుకొని ప్రతి వీడియోని చూసేయచ్చు. సో నేను వీడియోని ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.